ఈరోజు స్పెషల్‌గా నేను ఒక వెరైటీ గుంట పొంగనాలు చేసి చూపిస్తాను. మనకి రోజు ఇడ్లీ, దోస రెగ్యులర్‌గా తింటూ ఉంటాం కదా! అవి తిని బోర్ కొట్టినప్పుడు ఆ 2 పిండ్లు కలిపి గుంట పొంగనాలు వేసుకోవచ్చు ఒకరోజు. ఒక కప్పు ఇడ్లీ పిండి, ఒక కప్పు దోస పిండి తీసుకున్నాను. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు కొంచెం యాడ్ చేసి కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలిపి నేను ఈ జారుగా కలిపితే సరిపోతుందండి. నేను నూనె అయితే పునుగులకైతే నూనె ఎక్కువ వేయాలి కదా! దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. స్ప్రింకిల్ చేశాను అంతే. దీనికి స్పెషల్‌గా ఇట్లా పెనం ఉంటుంది గుంట పొంగనాలకి. అది తీసుకొని మనం కొంచెం సేపు అలా మూత పెట్టి చూసుకోవాలి. తర్వాత అటు ఇటు కొంచెం తిప్పుతూ కొంచెం సేపు ఉంచి మూత పెట్టి చూసుకుంటూ చేసుకోవాలి. ఇలా మనం స్పూన్ కానీ లేదా సన్నటి పుల్ల, ఇది చైనీస్ వాడేది. దీంతోటి మనం చూసినట్టయితే లోపల గుచ్చితే ఒకవేళ ఉడకకపోతే దానికి అంటుకుంటుంది. ఉడికితే అయితే మామూలుగా అంటుకోదనమాట. అయినా మనకు చూస్తే తెలిసిపోతుంది. దాన్ని అటు ఇటు తిప్పి చూసినా కానీ తెలుస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనం తిప్పుకుంటూ ప్రతి ఒక్కదాన్ని తిప్పి మళ్ళీ ఇప్పుడేమో ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా తిప్పుకొని ఇది కూడా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత దాంట్లోనే పెనంలోనే ఉంచినట్టయితే ఆ వేడికి ఇంకొంచెం క్రిస్పీగా ఉంటాయి. చాలా బాగుంటాయి. దీన్ని పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.